Well, I am sorry that we have not seen each other for several weeks. మరి ఆ యొక్క మరి చాలా మరి వారాలుగా మరి మీ అందరినీ కూడా నేను కలవలేకపోయాను. అందుకు నేను ఎంతగానో చింతిస్తూ ఉన్నాను. I have been missing each of you. మరి ఈ యొక్క మరి 2 వారాలుగా మరి మీ అందరినీ కూడా నేను మిస్ అవుతూ ఉన్నాను. But it will only be a couple of weeks before I will be there. మరి ఆ యొక్క నేను అక్కడికి రాబోయేటువంటి సమయానికి కొద్ది దినాల ముందుగా మరొకసారి మీతో కలిసి నేను మాట్లాడడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికే నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Last time we talked, we were in Genesis chapter 24, talking about Isaac and Rebekah. మరి పోయినసారి మరి మీతో నేను మాట్లాడినప్పుడు మరి ఆ యొక్క ఆది కాండము మరి ఆ యొక్క 26వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి మీతో పంచుకోవడానికి ప్రభు నాకు సహాయం చేశారు. అక్కడ ఇస్సాక్ గురించి, రిబ్కా గురించి అక్కడ మనం చాలా విషయాలు మనం ధ్యానించాం. I get a lot of encouragement by these scriptures in Genesis. మరి ఈ విధంగా మరి ఆది కాండంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క మరి దేవుని మాటలు మరి ఆ యొక్క ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క మనకి ఎంతో ప్రోత్సాహము, మరి ఆ యొక్క అనేకమైనటువంటి నూతన విషయాలు మనం తెలుసుకుంటా ఉంటామండి. ఆమేన్. Because I see God's handiwork in Abraham and his heirs' lives. మరి ఎందుచేతంటే మరి ఆ యొక్క దేవుని హస్తాన్ని మరి అబ్రహాము మరి అతని యొక్క ఆ యొక్క మరి సంతానము యొక్క ఎడల దేవుడు కలిగినటువంటి ఆ యొక్క ఆయన వారి జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలను నేను చూస్తూ వచ్చాను. But I also see that in spite of man's sinful nature, his greed, his selfishness, God can still work his plan out. మరి మరొక విషయం ఏంటంటే మరి మనిషిలో ఉన్నటువంటి పాప స్వభావము, మరి అసూయ, స్వార్థము, మరి ద్వేషము, మరి ఇవన్నీ కూడా మరి వాటన్నిటిని కూడా మరి ప్రభు చూస్తూ గమనిస్తూ మరి అయినప్పటికీ కూడా ప్రభు ప్రేమ వారి ఎడల కనపరుస్తూ ఉన్నటువంటి విషయాన్ని నేను గమనించాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. I can see through the scriptures that he forgives the people that he loves even if they don't ask for forgiveness. మరి నేను గమనించిన విషయం ఏంటంటే మరి ప్రజలైనటువంటి వారు వారి పాపులని వారు గుర్తించి వారి క్షమాపణ అనేటువంటిది వారు కోరకుండానే మరి వారు ఆ యొక్క దేవుని దగ్గరికి రాకుండానే మరి దేవుడు వారి ఎడల కృప చూపించి ప్రేమ చూపించి వారిని క్షమించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Now the scriptures in the New Testament say we are to ask for forgiveness but also forgive others. మరి అయితే నూతన నిబంధనలో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క మనము ఆ యొక్క ఆ దేవుణ్ణి క్షమాపణ అడిగినటువంటి ఆ సందర్భాలు మనం ఆ యొక్క అడుగుతూ మనము ఆ యొక్క దేవుని దగ్గర మనం క్షమాపణ పొందుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. So we are to call out before the Lord and ask him to forgive us all things and also forgive others and ask them to forgive us. మరి ఆ యొక్క మరి ఆయన వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనం కూడా ఆయన కొరకు ఆయన క్షమాపణ మనం పొందుకోవడానికి ఆయన మరి మనల్ని క్షమించాలని ఆయన క్షమాపణ మనం పొందుకుంటూ మనం ఆయన్ని క్షమించమని అడిగితే ఆయన మనల్ని తప్పకుండా క్షమించేటువంటి వాడు అనేటువంటిది యేసయ్యే ఆయన నూతన నిబంధనలో ఆయన బోధించారండి. It is so easy for us to harbor hate or dislike in our hearts for other people. మరి ఆ యొక్క మనము ఇతరుల ఎడల మనము ఆ యొక్క ద్వేషభావం కలిగి ఉండడము, ఇతరులు మనం ద్వేషించడము, ఆ యొక్క వారిని మనము దూరం పెట్టడం అనేటువంటిది చాలా సులువైనటువంటిది. It is just so easy for that to just grip us and keep us from fulfilling God's purpose. మరి ఆ విధంగా ఇతరులను మనము ద్వేషించడం ద్వారా, ఇతరులు మనం ప్రేమించకుండా వారిని మరి ఆ యొక్క మరి దూరం పెట్టడం ద్వారా మరి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేకపోవడం అనేటువంటిది
చాలా చాలా సులువండి అది. So, what we're going to look at today is in Genesis 25, starting in verse 19. మరి ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఆది కాండము మరి 10 మరి ఆ యొక్క 25వ అధ్యాయము మరి ఆ యొక్క అందులో ఉన్నటువంటి 19వ వచనం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోబోతున్నామండి. We know that Abraham was chosen by God to be his man, his lineage to lead to Jesus being born. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఆది కాండంలో ఉన్నటువంటి మరి విషయాలు మనం చూసినట్లయితే మరి అక్కడ మనం గమనిస్తున్నాం కదండి. మరి ఆ యొక్క అబ్రహాము నుంచి మరి యేసుక్రీస్తు ప్రభు వరకు కూడా మరి వచ్చేటువంటి ఆ వంశావళంతా కూడా మనం అక్కడ వారి జీవిత చరిత్ర అంతా కూడా మనం చూడగలుగుతున్నామండి. Yes, 25 verse 19. And we also know that Abraham was not perfect. మరి అక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము మరి ఎన్నుకొనబడినటువంటి అబ్రహాము కూడా ఆయన ఎన్నుకొనబడినటువంటి సమయంలో ఆయన సరైనటువంటి వాడు కాదు. ఆయన వ్యర్థమైనటువంటి దేవతలను ఆయన పూజించేటువంటి వాడు. We know that Sarah wasn't perfect. మరి ఆ యొక్క అలాగే అబ్రహాం భార్య అయినటువంటి శారా కూడా మరి సరైనటువంటిది కాదు అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. And so when Isaac married Rebekah, he was 40 years old. మరి అయితే ఆ యొక్క ఇస్సాకు రెబెకాను మరి ఆయన వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో ఇస్సాకు వయస్సు 45 సంవత్సరాలు ఉండొచ్చు అని బైబిల్ పండితులు చెప్తా ఉంటారండి. And we know the story that Abraham sent his servant back to his home where Nabal was and got a wife from his family. మరి ఆ యొక్క అబ్రహాము తన ఆ యొక్క గృహంలో నుండి ఒక ప్రధాన సేవకుడైనటువంటి వాడిని ఆయన పంపిస్తాడు. నాహోరు ఇంటికి పంపిస్తాడు. మరి అక్కడ మరి అతని యొక్క కుమార్తె మరి అతని వంశావళిలో నుంచి ఆ యొక్క రిబ్కా అనేటువంటి ఆమెని మరి ఆయన ఎన్నుకొని మరి ఆ యొక్క ఎలియాజరు అనేటువంటి ఆ సేవకుడు మరి అబ్రహాము కుమారునికి వివాహానికి ఆ యొక్క రిబ్కాని తీసుకుని వస్తారండి. And we know that Abraham believed in chapter 24, verse 7, that God was leading his path. మరి అయితే అక్కడ మరి 24వ అధ్యాయము 7వ వచనంలో మరి అబ్రహాము మరి ఆయన మరి నమ్ముచున్నటువంటి విషయం ఏంటంటే మరి నా దేవుడు నన్ను నడిపిస్తాడు, ఆయన నాకు ప్రతి విషయంలో ఆయన సహాయం చేస్తాడు అనేటువంటిది ఆయన నమ్ముతూ ఉన్నాడండి. Read 6 and 7, please. మరి 24వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకున్నట్లయితే అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదువు అని చెప్పినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. And that is a promise for us that God will send his angels before us. మరి ఈ యొక్క వాక్యంలో అబ్రహాముతో ఏ విధంగా అయితే మరి దేవుడు మరి వాగ్దానం చేశాడో అదే వాగ్దానం ఈరోజు మనకు కూడా ఆయన తన ఆయన దూతలను మన ముందుగా పంపేవాడుగా ఉన్నాడు అనేటువంటి వాగ్దానం మన జీవితాల్లో కూడా ఆయన నెరవేర్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. Hallelujah. Our trust has got to be in the Holy Spirit as we pray for God to send his help through the Holy Spirit. మరి ఆయన మనం నమ్మిక ఎలాంటిదై ఉండాలంటే మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆయన దేవదూతలు మన ముందు నడిచేవారుగా ఉండాలి, మనల్ని సంరక్షించేవారుగా ఉండాలి అనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగిపోయే వారంగా ఉండాలండి. I have seen in India and the United States that people don't really believe they can trust the Holy Spirit with all of their hearts. మరి భారతదేశంలో అలాగే అమెరికా దేశంలో నేను గమనించింది ఏంటంటే ప్రజలైనటువంటి వారు
వారు దేవుణ్ణి సరిగా వారు ఆ యొక్క నమ్మలేనటువంటి స్థితిలో మరి అపనమ్మకంగా దేవుని మీద ఆధారపడినటువంటి వారిగానే ఉన్నట్టుగా నేను గమనించాను. They believe that once they get saved, that's all there is, that they read their Bible when they want, and they go to church, and that's the basis of their Christian life. మరి వారు అనుకుంటారు కదా, మరి ఆ యొక్క మేము ఆ యొక్క దేవుని రక్షణ పొందుకున్నాము, మరి మేము వాక్యం చదువుతా ఉన్నాము, మరి ఇది సరిపోతుంది, ఇంకా ఇంకా ఎక్కువ చేయక్కర్లేదు, మరి సంఘానికి వెళ్తా ఉన్నాం, ఈ చేస్తే సరిపోతుంది, మరి ఇంతే మరి క్రైస్తవ జీవితం అంటే అని వారు అనుకుంటున్నారు. కానీ మరి ఇంకా దానికన్నా అధికంగా చేయడానికి వారు ఇష్టపడట్లేదండి. But that's only the beginning of our Christian life. మరి అయితే అది ఆ యొక్క మన యొక్క క్రైస్తవ జీవితానికి అది కేవలము ఒక ప్రారంభం మాత్రమే అనేటువంటిది మనం గుర్తించాలండి. I've told this to many groups. I was saved at 13. మరి ఆ యొక్క మరి నేను నా జీవితంలో మరి నేను రక్షించబడినటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని మీకు చాలాసార్లు చెప్పాను. అయ్యగారు అయితే మరి 13వ సంవత్సరంలో ఆయన రక్షించబడ్డారు. And I was one of the people I just talked about. మరి ఆ యొక్క మరి ఎవరైతే మరి రక్షణ పొందకుండా కేవలం బైబిల్ చదివితే సరిపోద్ది, సంఘానికి వెళ్తే సరిపోద్ది, రక్షణ ఆ వాక్యము ఆ యొక్క ఈ యొక్క రక్షణ పొందుకుంటే సరిపోతుంది అనేటువంటిది ఎవరి గురించి అయితే చెప్పానో అటువంటి వారిలో నేను కూడా ఒకడిని. I had enough of God to get to heaven, but I love the world and what it offered. మరి ఆ యొక్క నేను దేవుడు ఆ యొక్క ఆయన పరలోకానికి వెళ్ళాలని ఆశించేటువంటి వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వాడిని. ఆయన బిడ్డగా నేను జీవించాలని ఆశపడినలో మొట్టమొదటి వ్యక్తిని. ఆయన్ను ప్రేమించే విషయంలో మరి ఆయనలో మరి లోతైనటువంటి అనుభవాలు కలిగి ఉండేటువంటి విధంగా నేను జీవించడానికి నేను విఫలమయ్యాను అని చెప్పడానికి నేను సిగ్గుపడుతూ ఉన్నాను. I was the biggest hypocrite ever. మరి ఆ యొక్క మరి ప్రపంచంలో మొట్టమొదటిలో కూడా మరి నా లాంటి వేషధారి అయినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఒకవేళ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను. And until I was 35 years old, 22 years I played in the wilderness. మరి ఆ విధంగా మరి ఇంచుమించు 22 సంవత్సరాలు మరి అయ్యగారికి మరి ఆ యొక్క 45 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా మరి లోకంలోనే మరి ఆ విధంగా వేషధారణ క్రైస్తవ జీవితంలోనే ఆయన జీవిస్తూ వచ్చినటువంటి ఆయన. The Lord kept calling me back to fully commit to him. అయితే మరి దేవాది దేవుడు తన కృప చేత మరి తిరిగి నన్ను పిలుచుకొని మరి ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోవాలి అనేటువంటిది పిలుపుతో ఆయన నన్ను పిలుచుకున్నారండి. And he put me on my knees 3 nights in a row, calling out to him for forgiveness and repentance. మరి ఆ యొక్క 3 దినాలు 3 రాత్రులు ఒకే చోట ఒకే రూమ్లో నేను ఆయన సన్నిధిలో నేను కనిపెడుతూ కేవలం నన్ను క్షమించయ్యా అని ఆయనను వేడుకునేటువంటి సమయాన్ని ప్రభు నా జీవితంలో అనుగ్రహించారండి. And I believe with all my heart that at that point I had a choice to make. మరి ఆ యొక్క మరి నేను నమ్మేటువంటిది ఏంటంటే ఆ సమయంలో మరి ఆ దినము ప్రత్యేకంగా మరి ప్రభు నన్ను ఏర్పాటు చేసుకుని నా జీవితంలో మరి సంపూర్ణంగా నేను ప్రభుకు సమర్పించుకోవడానికి, సంపూర్ణంగా నేను రక్షణ పొందుకోవడానికి, నా పాత అలవాట్లు వేషధారణ క్రైస్తవ జీవితము ఇవన్నీ కూడా పోయి నేను ప్రభువులో ఎదగడానికి ప్రభు నన్ను ఎన్నుకున్నటువంటి దినం అది అని నేను అనుకుంటాను. I had a choice to either turn my life over to him completely, మరి ఆ యొక్క మరి దేవుని కొరకు నేను పూర్తిగా నేను సమర్పించుకోవడానికి మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశమేమో అని నేను అనుకుంటానండి. and let him direct my path, మరి అందుచేతే మరి నేను చేసినటువంటి ఆయనే మరి నా యొక్క మరి ఆ యొక్క మరి నా పాదములు ఆయన నడిపించాలి, నా విశ్వాస యాత్రను కొనసాగించే విధంగా ఆయనే నాకు సహాయం చేయాలి అని నేను ఆయన కోరుకునేటువంటి వాడిని. or I was
as the man was in 1 Corinthians chapter 5, మరి ఆ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మరి ఆ వ్యక్తిగా మరి ఆ యొక్క నేను జీవిస్తూ మరి దేవునికి దూరంగా నేను జీవిస్తూ పాపుల్లో ప్రధాన పాపిగా నేను జీవిస్తున్నటువంటి సమయంలో and this is an instance where a man was caught sleeping with his father's wife. మరి ఇక్కడ ఆ యొక్క మరి ఆయన మరి అక్కడ చూపించబడినటువంటి ఆ ఘోరమైనటువంటి పాపము అనగా మరి ఆ యొక్క మరి ఒక మరి పాపం మరి భయంకరమైనటువంటి పాపములో ఉన్నటువంటి వ్యక్తి లాంటి పాపము చేసేటువంటి వాడిగా నేను ఉండేటువంటి వాడిని. This man would not repent and turn to the Lord. మరి ఆ యొక్క వ్యక్తి మరి ఆ యొక్క పాపములోనే ఉంటూ ఆ ఘోరమైనటువంటి పాపాలు చేస్తూ మరి తన యొక్క మరి ఆ దుష్ట క్రియలు మానుకోకుండా మరి దేవునికి దూరంగా జీవించేటువంటి వాడు. And it says in verse 4 and 5, when you are gathered together and I am with you in the spirit. మరి ఆయన మరి 44వ అధ్యాయంలో ఆయన మనతో చెప్పారు కదా, మరి మీరు ఒక సమూహంగా కూడుకున్నప్పుడు ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి రీతిగా ఆయన మన మధ్యలో ఆయన నివసించే దేవుడుగా ఉన్నారండి. And the power of our Lord Jesus is present. మరి ఆయన యొక్క మరి ఆయన సన్నిధి ఆయన మరి ప్రసన్నత మనతో ఎల్లప్పుడూ ఉండేదిగా ఉన్నది. ఆయన సన్నిధిని మనం అనుభవించే వారిగా ఉన్నాము అనేటువంటిది మనం గమనించాలి. Now, I was not before men with my sin. I was before the Lord with my hypocrisy. మరి ఆ విధంగా మరి నేను ఆ యొక్క దేవుని మరి దూరంగా జీవించేటువంటి వాడిని, దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితం జీవించేటువంటి వాడిని కాదు. మరి కేవలం వేషధారణ మరి సంబంధంగా నేను వేషధారణగా జీవిస్తున్న కారణం చేత ఆ వేషధారణను బట్టి ఆ వేషధారణ క్రైస్తవ జీవితాన్ని బట్టి దేవుడు ఎంతగానో బాధిస్తున్నాను అనేటువంటిది నాకు తెలియదండి. So I was at a place to make a choice, either to turn everything over and follow Jesus Christ entirely. మరి ఇక్కడ నేను నాకు సంపూర్ణంగా స్వాతంత్రం కలిగి ఉన్నాను. మరి నేను ఆ యొక్క దేవుణ్ణి పూర్తిగా వెంబడించాలా లేకపోతే నేను వేషధారణలోనే జీవించాలా అనేటువంటిది నేను ఎన్నుకోవలసిన వాడిగా నేను ఉన్నాను. Or to be as this man in 1 Corinthians chapter 5. మరి ఇక్కడ ఆ మొదటి కొరింథీయులకు రాసిన ఆ యొక్క పత్రికలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి లాంటి ఘోరమైనటువంటి పాపిగా నేను ఉన్నాను అనేటువంటిది అందుకే నేను తెలియజేస్తా ఉన్నానండి. And in verse 5 it says, hand Steve over to Satan so that the sinful nature may be destroyed and his spirit saved on the day of the Lord. మరి ఆ యొక్క మరి ఆ విధంగా జీవిస్తున్నటువంటి కారణం చేత మరి ఒకవేళ దేవుడు నన్ను ఆ యొక్క మరి విడిచిపెట్టేసినట్లయితే మరి సైతాను చేతులకు అప్పచెప్పేసి మరి ఇతను నరకానికి మాత్రమే పాత్రుడు, నేను అంత మాత్రం ఇతన్ని క్షమించిన ఇతను మరి పాపము ఘోరమైనటువంటి పాపి కాబట్టి ఇతను నరకానికి పంపించేస్తాను అని సైతాను చేతిలోకి నన్ను వదిలిపెట్టేస్తే నేను నరకానికి వెళ్ళిపోయేవాడుగా ఉండేవాడిని. అయితే క్రీస్తు ప్రభు అలా చేయలేదు, కానీ ఆయన నన్ను రక్షించుకొని తిరిగి ఆయన నిలబెట్టుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. I found out that you could play church and be a hypocrite all your life if you wanted to. మరి ఆ విధంగా మరి మీరు కూడా మరి ఆ యొక్క మరి చాలా మంది ఈ విధమైనటువంటి ఆ యొక్క వేషధారణ క్రైస్తవ జీవితాన్ని మీరు కూడా కలిగి ఉన్నారు అనేటువంటిది ఒకవేళ మీరు గుర్తిస్తే ఇప్పుడే ప్రభువుని అడగండి. ప్రభువా నన్ను క్షమించు, మరి నన్ను నరకానికి సైతానికి అప్పచెప్పకండి, నన్ను క్షమించి నీ బిడ్డగా మార్చుకోండి అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేద్దాం. And you could go forward as a Christian but not fulfilling the purpose of God. మరి నీవు క్రైస్తవుడిగా మాత్రమే నీవు జీవిస్తావు, కానీ మరి ఏ విధంగా కూడా దేవుని యొక్క చిత్తాన్ని నీవు నెరవేర్చలేవు అనేటువంటిది నీకు అర్థమవుతుంది. Or you can give him everything and your whole life will change in an unbelievable way.
మరి నీ జీవితంలో మరి ఆ యొక్క మరి నీ జీవితము మార్పు లేని జీవితముగా మరి దేవునికి విరోధకరమైనటువంటి జీవితంగా మరి నీవు ఆ జీవిస్తూ మరి దేవునికి దూరమైపోయి నరకానికి పాత్రుడుగా నీవు ఉంటావు. That was 37 years ago for me. మరి అయ్యగారి జీవితంలో మరి ఆ యొక్క 45 సంవత్సరాల వయసులో మరి ఇంచుమించు 37 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం అండి ఇది. He has opened and sent me to more places than I could ever imagine. మరి ఆ విధంగా మరి ఆయన తన చిత్తములో నన్ను రక్షించుకొని మరి ఆ యొక్క మరి నన్ను పరిశుద్ధినిగా మరి ఆయన మార్చి మరి వేషధారణ జీవితం నుండి నన్ను విడిపించి నిజమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించే విధంగా ప్రభు నాకు సహాయం చేశారండి. దేవునికి స్తోత్రం. తద్వారా నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని ప్రేమను నేను తెలియజేస్తూ ఆయన సాక్షిగా నేను ఈ లోకంలో జీవిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And through this testimony, I'm telling you that God has so much more for each of you, just like he has for me and Pastor Jacques. మరి ఈ మాటలన్నీ కూడా నా సాక్ష్యము, ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే మరి ప్రభు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, ఘోరమైనటువంటి పాపులను సైతం ఆయన ప్రేమించి క్షమించాలని ఆయన మహిమ కొరకు వారిని వాడుకోవాలని మరి అయ్యగారిని వాడుకున్నట్టు మరి ఆ యొక్క దైవజనులైనటువంటి అనేక మందిని ఆయన వాడుకున్నట్టుగా మరి మీ అందరినీ కూడా ఆయన ప్రభు పరిచర్యలో ఆయన వాడుకోవాలని ఇష్టపడుతున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We have to trust him and let him guide us to where he wants us to be. మరి ఆ విధంగా మనము ఆయనను మరి ఆయన మీద మనం నమ్మిక ఉంచే వారంగా మరి ఆయన మరి బిడ్డలుగా మనం జీవించాలి. ప్రతి విషయంలో ఆయన యందు విశ్వాసము కలిగినటువంటి వారంగా మనం ఉండాలి అనేటువంటిది ఆయన కోరుకుంటున్నారండి. We don't need to settle for ordinary. We need to be extraordinary in the Lord. మరి మనము ఏ విధంగా కూడా మరి ఆ యొక్క మరి చాలా తక్కువగా మరి మనమేదో ప్రయత్నం చేసి మరి ఆ యొక్క మనమేదో గొప్పవారిగా మనం బయటికి చూపించుకోవాలని మనం ప్రయత్నించక్కర్లేదు. ఎప్పుడైతే మనం ప్రభువులో వస్తామో ప్రభు మనల్ని ఉన్నతమైనటువంటి వారిగా మనల్ని ఆయన మార్చివేసేవాడుగా ఉంటారు. ప్రజలందరి దృష్టి మన వైపు మళ్ళబడే విధంగా ప్రభు కార్యాలు జరిగిస్తారండి. When I come to you in a couple of weeks, I don't want us to be ordinary. మరి కొద్ది దినాల్లో మరి మీ మధ్యలోనికి నేను రాబోతున్నాను. మరి ఆ సమయంలో మరి ఏదో సామాన్యమైనటువంటి విధంగా ప్రభు నన్ను వాడుకుంటాడని నేను అనుకుంటలేదు. ఒక అసాధారణమైనటువంటి రీతిగా ప్రభు నన్ను వాడుకుంటారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆమేన్. I want us to love everybody we come in contact with. మరి ఆ యొక్క నాతో ఎవరైతే మరి ఆ యొక్క పరిచయం అవుతారో వారందరికీ కూడా మరి దేవుని ప్రేమను నేను చూపించేవాడిగా ఉండాలి. మరి వారందరినీ కూడా మరి ఆ యొక్క నేను హత్తుకోవాలి, వారిని నేను ప్రేమించాలి, దేవుని ప్రేమ వారికి చూపించాలి, వారినితో పరిచయం పెంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. I want us to walk in love, walk in his power, preach in his power, wash feet in his power. మరి ఆ యొక్క మరి దేవుని బిడలంగా మరి నేను ఆ యొక్క మీతో కలిసి నేను మీ ప్రాంతంలో నడవాలని, మీ యొక్క ప్రజలకు ఆ యొక్క దేవుని ప్రేమను చూపించాలని, అలాగే అంత మాత్రమే కాకుండా మీతో ఆ యొక్క సమయాన్ని వెచ్చించాలని, మరి క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తన శిష్యుల పాదాలు కడిగాడో అదే విధంగా మీ పాదాలు కూడా నేను కడగాలని, అంతగా నేను తగ్గించుకొని మిమ్మల్ని ప్రేమించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. Let us forgive others for the wrongs that have been done and us to ask for forgiveness for us. మరి ఆ యొక్క మరి మనలో మరి ఆ యొక్క అటువంటి సమయంలో మరి మీకు ఆ యొక్క మీలో ఎవరైతే ఇతరులను క్షమించలేనటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నారో వారిని ఇతరులను క్షమించే విధంగా వారు ఒకరికొకరు మరి క్షమాపణ చెప్పుకునే విధంగా మరి ఆ యొక్క మీరు ప్రోత్సహించబడి మీరు ఎవరి మీద అయితే కోపంగా ఉన్నారో వారిని క్షమించే విధంగా మరి ప్రభు మీతో మాట్లాడబోతూ ఉన్నారు. Everything we do is not for us to look good or be important. It's for Jesus to be glorified in everything.
మరి మేము చేసే ప్రతి పని మరి ఏదో మరి మేము మరి మీ ముందు మంచివారుగా అనిపించుకోవాలని మీ ముందు ఏదో గొప్పవారుగా అనిపించుకోవాలని మేము కార్యాలు చేయట్లేదు, కానీ మేము చేసే ప్రతి కార్యం, మేము ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా ప్రతిదీ కూడా దేవుని మహిమ కొరకు మాత్రమే మేము చేయాలని మేము ఇష్టపడుతున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. My testimony is not about Steve Gray. My testimony is about the glory of God and how he works in people's lives. మరి అయ్యగారి యొక్క ఆ యొక్క సాక్ష్యము ఏదో అయ్యగారిని మరి ఆ యొక్క గొప్పవారు అని మీరు అనుకోవాలని ఆయన చెప్పట్లేదు, కానీ మరి ఆయన రక్షణ, మరి దేవుని ప్రేమ గురించి, దేవుని కృప గురించి, ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప చిత్తాన్ని గురించి మనం తెలుసుకొని మరి ఆ యొక్క దేవుని మహింపరచడానికి మాత్రమే ఆయన సాక్ష్యము మనకి తెలియజేస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I asked Brother Jacques the other day, how did we meet on Facebook? మరి ఒకరోజు మరి ఆయన మరి నన్ను అడిగారు, మరి మన పరిచయం ఎలా జరిగింది, మరి ఫేస్బుక్లో మనం ఎలా కలుసుకున్నాం, ఎక్కడ కలుసుకున్నాము అని ఆయన నాతో ప్రశ్నించారు. But we really didn't remember other than a contact with a message. మరి నేను ఏదో ఒక మెసేజ్ చెప్పడం ద్వారా, మరి పంపించడం ద్వారా మరి కలుసుకున్నాము అనేటువంటిది నేను నమ్మను. But our hearts were immediately united together to do the will of the Father. మరి ఎప్పుడైతే మరి మా యొక్క మరి పరిచయం ఏర్పడిందో అక్కడి నుంచి కూడా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మేమిద్దరం కూడా మరి దేవుని ఆ యొక్క చిత్తాన్ని మరి లోబడుతూ వస్తూ ఉన్నామండి. I remember that day he asked me, would you be willing to preach at our prayer meeting on Friday? మరి మరి ఆయన ఒక రోజు నన్ను అడిగారు, మరి దయచేసి మీరు మా ప్రార్థన మీటింగ్లోకి వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారా అనేటువంటి రోజు. మరి ఇప్పటికీ నాకు ఆ రోజు గుర్తుంది. And I said immediately, yes, I would be honored to do that. మరి వెంటనే ఆయన ఈ మాట అడిగినప్పుడు నేను వెంటనే అవును, నేను ఈ పని చేయడానికి నేను ఎంతో ఇష్టపడ్డాను, మరి ఈ పని చేయడం నాకు ఎంతో దీవెనకరము, మరి నాకు ఎంతో ఆశీర్వాదం అని నేను ఆయనకు సమాధానం చెప్పాను. I didn't know it'd end up being almost 3 years of every Friday that we could meet. మరి ఈ విధంగా 3 సంవత్సరాల క్రితం అనుకుంటా ఆయన మరి నా మధ్య ఇటువంటి సంభాషణ జరిగింది. మరి ఆ దినం నుంచి కూడా ప్రతి వారము మరి వారంలో ప్రతి శుక్రవారం ఈ విధంగా ఇంచుమించు 3 సంవత్సరాలుగా ఈ విధంగా దేవుని వాక్యాన్ని ఈ విధంగా పంచేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. I didn't know that it would be on Tuesdays to the North Indians. మరి అయితే దేవుని ప్రేరేపణ బట్టి ఒక శుక్రవారం మాత్రమే కాకుండా ప్రతి మంగళవారం కూడా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి హిందీ మాట్లాడేటువంటి వారితో కూడా మరి మేము ప్రతి మంగళవారం కూడా సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం. I didn't know it would end up with this summer spending 5 weeks in India. మరి మరి భారతదేశంలోనికి నేను వచ్చిన తర్వాత 5 వారాలు మీ మధ్యలో నేను ఉంటాను. తర్వాత మరి మేము మరి నా దేశానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి ఈ యొక్క మీటింగ్స్ కంటిన్యూ అవుతానే ఉంటాయి. We can see God's plan in this, just like we can in Abraham, Isaac, Jacob's life. మరి ఎందుచేత అంటే మరి మేము దేవుని చిత్తాన్ని మరి మీటింగ్స్ లో జరగడము, దేవుని చిత్తాన్ని మరి మీటింగ్స్ ద్వారా మరి మేము మరి దాన్ని మేము జరిగించడం అనేటువంటిది మేము గమనిస్తా ఉన్నాం. ఎలాగైతే అబ్రహాము, ఇస్సాకు జీవితాల్లో మరి దేవుని చిత్తాన్ని జరగడం మనం చూసామో మరి మన జీవితాల్లో కూడా దేవుని చిత్తము నెరవేరడము, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి ఈ కూడికలు జరగడం అనేటువంటిది మేము గమనిస్తూ ఉన్నాం. And I have told you some of these stories several times before. It is not about Jochen and I. It is about the Holy Spirit directing our paths. మరి నేను మీకు ఈ మాట అనేకమైన సార్లు మరి చెప్పాను. ఇదేదో మరి అదే ఆ యొక్క జాకిన్ గారి వల్ల కానీ మరి నా వల్ల కానీ జరగలేదు, కానీ కేవలము మరి దేవుని చిత్త ప్రకారంగా
మరి ఆయన మరి ఆలోచన ప్రకారంగా మాత్రమే ప్రతి కార్యము జరుగుతుంది అనేటువంటిది నేను నమ్ముతూ ఉన్నాను. It is about you being directed to come to these Zoom meetings, to be involved with Pastor Jochen, and us ministering together. మరి ఈ విధంగా మరి మీరు కూడా మరి ఆ యొక్క మీటింగ్ వస్తూ ఉన్నారు, మీ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు అంటే అది ఏదో మరి కేవలము మీరు రావడం కాదు, కానీ దేవుడే మిమ్మల్ని ప్రోత్సాహపరిచి, దేవుడే మీ ప్రత్యేకంగా మీతో మాట్లాడి మిమ్మల్ని నడిపించి మరి దేవుని వాక్యాన్ని మీరు వినాలని ఆయన కోరుకుంటూ ఉన్నారండి. And allowing the Lord to direct our paths and send angels before us, just like in Genesis. మరి ఇంతకు ముందు ఆది కాండంలో మరి ఆ యొక్క అబ్రహాము మరి సేవకుడైనటువంటి ఎలియాజరును నడిపించినటువంటి విధంగా, అబ్రహాముని మరి తన దేవదూతల ద్వారా ముందుండి నడిపించినటువంటి విధంగా ఆయన మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన దేవదూతల ద్వారా ఆయన నడిపించేవాడుగా, మన ముందు ఆయన దేవదూతలు మన ముందుగా పోయేవారుగా మనం మరి ఆ యొక్క అటువంటి మరి అనుభవాలు మనందరం కూడా కలిగి ఉండే వారంగా ఉండాలని ఉంటాము అనేటువంటిది ప్రభు యొక్క మరి వాక్యంలో ఉన్నటువంటి అర్థం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Now let's go to chapter 25 verse 19 of Genesis. మరి ఆదికాండ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క 25వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నటువంటి మాటల్ని మనం నేర్చుకుందామండి. Isaac was 40 years old when he married Rebekah. మరి ఆ యొక్క ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకునేటప్పటికి ఆయన వయస్సు 40 సంవత్సరాలు అని వాక్యంలో మనం చూస్తున్నామండి. And Isaac and Rebekah didn't have any children. She was barren. మరి ఇక్కడ అబ్రహాము వలె మరి ఇస్సాకు రిబ్కా కూడా మరి చాలా కాలము వారికి పిల్లలు కలగలేదు. వారు ఆమె రిబ్కా గొడ్రాలుగా ఉండేటువంటిది. And Isaac did not do like his fathers did and let him sleep with another woman to get a child. మరి అయితే తన తండ్రి అయినటువంటి అబ్రహాము మరి పిల్లలకు పుట్టట్లేదని మరి వేరొక స్త్రీతో మరి ఆయన మరి తన పిల్లలు కలగాలని కోరిన దాసితో పిల్లలు కలిగించాలనేటువంటి రీతిగా మరి ఈ యొక్క ఇస్సాకు మరి ఆలోచించలేదు అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. Isaac saw the beautiful plan of how he received Rebekah as his wife. మరి ఇస్సాకు అయితే మరి ఆయన ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికలో ఒక సౌందర్యమైనటువంటి సుందరమైనటువంటి భార్యని ఆ యొక్క మరి రిబ్కాను ప్రభు మరి ఎలాగా మరి తన యొక్క ఆలోచన ద్వారా తన యొక్క చిత్తం ద్వారా ఆయన అనుగ్రహించాడు అనేటువంటి దానికి ప్రభుకి ఆయన ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నారండి. And he knew that God provided it, not someone else. And so he prayed for God to let Rebekah become pregnant. మరి అయితే మరి ఏ విధంగా కూడా మరి తను మరి పిల్లలు కలిగే విషయంలో ప్రభువే అన్ని కార్యాలు సఫలము చేసినటువంటి విధంగా ఈ యొక్క రిబ్కాకు గర్భము మరి ఇచ్చే విషయంలో కూడా ప్రభువే సహాయం చేస్తారు అనేటువంటిది ఆయన పూర్తిగా నమ్మి ప్రభు వైపు కనిపెట్టారండి. And so the Lord heard Isaac's prayer and Rebekah became pregnant. మరి అయితే దేవుడు మరి ఇస్సాకు చేస్తున్నటువంటి ప్రార్థన విన్నాడు. ఆ ఇస్సాకు ప్రార్థన చేసినటువంటి విధంగానే రిబ్కా గర్భము ధరించిందండి. ఆమేన్. Now if you would read 19 through 23. మరి ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము 19 నుంచి 25 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తె అయిన మరి సిరియావాడైన లాబాను సహోదరైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు,
రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని చెప్పెను. I think it's kind of funny what happens in this set of scriptures. మరి చదువుకున్నటువంటి భాగంలో మరి ఈ గొడ్రాలు మరి ఆ యొక్క చాలా నవ్వు కలిగించేటువంటి విషయము మరి మనం ఇక్కడ చూస్తున్నామండి. Isaac was the one that prayed for Rebekah to get pregnant. మరి ఇక్కడ ఇస్సాకు మరి రెబ్కా మరి గర్భము ధరించాలి, మరి ఆమె బిడ్డలు కలగాలి అనేటువంటిది మరి ఇస్సాకు ప్రార్థించాడు. It doesn't say that Rebekah prayed, just Isaac. మరి ఆ యొక్క మరి రెబ్కా మరి ప్రార్థన చేయడం ద్వారా ఇస్సాకు వల్ల రెబ్కా కూడా ప్రార్థన చేసింది అని మనకు వాక్యంలో చెప్పబడలేదు. And then when she started showing and the babies moving in her belly, she knew there were two. మరి ఆ యొక్క రెబ్కా మరి గర్భం ధరించింది. మరి ఆ యొక్క తన కడుపులో మరి ఆ యొక్క ఇద్దరు ఉన్నారు, మరి వారిద్దరు కొట్లాడుకుంటూ ఉన్నారు అనేటువంటిది ఆమెకు ఇద్దరు కలవ పిల్లలు మరి గర్భంలో ఉన్నారు అనేటువంటిది ఆమె ముందుగానే తెలుసుకోగలిగింది. And so she said, "Why is this happening to me?" మరి ఆమె అంటా ఉంది కదా, మరి ఎందుకు ఈ విధంగా ఇటువంటి ఆ యొక్క రెండు జనాలు మరి ఆ యొక్క నా కడుపులో ఈ విధంగా ఇద్దరు కూడా పిల్లలు మరి కొట్టుకునే విధంగా ఎందుకు నాకే జరుగుతా ఉంది అని ఆమె అడుగుతా ఉంది. So she went to inquire of the Lord. మరి అయితే ఆమె అప్పుడు మరి ఆ యొక్క దేవుణ్ణి అడగడానికి వెళ్ళింది. ప్రభువా, ఎందుకు మరి నాకు ఇటువంటి సమస్య నువ్వు పెట్టావు, ఈ విధంగా నా కడుపులో చాలా భారంగా మరి వీరిద్దరు కొట్టుకోవడం వల్ల నాకు ఎంతో నొప్పిగా ఉంటుంది అని అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఏంటి ఇలా జరుగుతూ ఉంది అని ప్రభువుని అడిగినట్లుగా మనం చూస్తున్నామండి. They've been married 20 years and then her husband prays for her to get pregnant. She does. మరి వారికి ఇంచుమించు 20 సంవత్సరాలు వివాహం అయిన తర్వాత మరి వారు ఇంచుమించు 60 సంవత్సరాల వయసు ఇస్సాకు వచ్చిన తర్వాత 65 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరి ఇస్సాకు ప్రార్థన మరి ఫలితంగా మరి రెబ్కా మరి గర్భాన్ని ధరించింది. And so she said, "Wait a minute, wait. I only wanted one son." మరి ఆమె అంటా ఉంది కదా, ఇదిగో ఒక నిమిషం ఆగండి, మరి ఒకసారి ఒక కుమారుడే నాకు కలగాలి, మరి నా కడుపులో ఇద్దరు పిల్లలు పుట్టినట్లయితే వారిద్దరు కొట్లాడుకుంటే నాకెంతో మరి బాధగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది అని ఆమె చెప్పడం ప్రారంభించింది. And now I have two in my womb. మరి ఒక్కడు కూడా లేడు అని బాధపడతా ఉంటే ఇప్పుడు ఇద్దరు వచ్చారు, నేను ఇది భరించలేకపోతున్నాను, మరి నా కడుపులో ఇద్దరు వచ్చారు అనేటువంటిది ఆమె బాధపడుతూ చెప్తా ఉంది. And the Lord spoke to her. మరి ఆ సమయంలో ఆమె బాధపడుతూ ప్రభుకి మొరపెట్టినప్పుడు మరి ప్రభు ఆమెతో చెప్తున్నటువంటి మాటలు చూడండి ఎంత శ్రేష్టంగా ఉన్నాయి ఇక్కడ. The Lord didn't speak to Isaac and say you're going to have children. మరి ఈ విధంగా ఇదిగో నీకు ఇద్దరు పిల్లలు పుడతారయ్యా అని దేవుడు ఇస్సాకుతో వెళ్ళి చెప్పలేదు కానీ The Lord answered his prayer, but he spoke to Rebekah. మరి అయితే దేవుడు మరి ఆ యొక్క ఇస్సాకు చేస్తున్నటువంటి ప్రార్థనకు ఆయన సమాధానం ఇచ్చి మరి ఆ యొక్క తిరిగి వెళ్ళి రెబ్కాతో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, థాంక్యూ జీసస్. Hallelujah. హల్లెలూయా, థాంక్యూ జీసస్. ఆమేన్. We, whether we're man or woman, we have insight to the Lord equally. మరి ఆ యొక్క దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతా ఉందంటే మరి పురుషుడిగా ఉన్నటువంటి మీరు, స్త్రీగా ఉన్నటువంటి మీ భార్య, మీరిద్దరూ ఒకటే. మరి దేవుని దృష్టిలో మీరు ఎక్కువ తక్కువ అనేటువంటి దానికి లేదు. ఇద్దరిని ఆయన సమానంగా ప్రేమించేవాడు, ఇద్దరి ఎడల ఆయన సమానంగా ఆయన దృష్టిని నిలిపించేటువంటి వాడు. Now, Isaac and Rebekah knew the story of his father, of having Ishmael and Isaac. మరి ఆ యొక్క ఇస్సాకు కూడా మరి ఆయన ఒక అన్న ఉన్నాడు. మరి ఆ అన్న మరి ఆయన సొంత తల్లికి పుట్టినటువంటి వాడు కాదు కానీ దాసికి పుట్టినటువంటి వాడు, వేరే తల్లికి పుట్టినటువంటి ఆ యొక్క ఇష్మాయిల్ అనేటువంటి సహోదరుడు అతను ఇస్సాకు కలిగి ఉన్నాడు. They know how much trouble it caused
in the family and in the world for the future. మరి ఆ విధంగా అతను ఆ యొక్క ఇద్దరు వేరు వేరే తల్లులకు మరి పుట్టిన సంతానంగా వారు ఉండడం అనేటువంటిది ఎంత బాధో ఎంత గొడవో, మరి ఎంతగా మరి యుద్ధాలు జరుగుతాయి. మరి ఇంతవరకు ఇప్పుడు వరకు కూడా మనం చూస్తున్నటువంటి సమయంలో కూడా మరి ఆ ఇస్రాయేల్ దేశంలో పాలస్తీన్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇద్దరికి కూడా గొప్ప యుద్ధము జరుగుతూ ఉంది. మరి అటువంటి ఆ విషయాలు ఆ సమయం నుంచి అవి ప్రారంభమయ్యాయి అనేటువంటిది ఇస్సాక్ గారికి బాగా తెలుసండి. And they knew that the oldest son was to receive the blessings of the father. మరి ఆ యొక్క మరి దేవుని చిత్తంలో అయితే మరి అటువంటి వేరువేరుగా మరి వారికి గొడవలు జరగాలని యుద్ధాలు జరగాలని ఆయన చిత్తంలో లేదు. కానీ అబ్రహాముకు కలిగినటువంటి శారా ద్వారా కలిగినటువంటి ఒకే సంతానమైనటువంటి ఇస్సాకునే ఆయన ఆశీర్వదించాలని ఆయన కోరుకున్నాడు. And they knew that Isaac was the youngest son, but he received all of Abraham's blessings. మరి అయితే ఈ పాపము చేయడం ద్వారా అబ్రహాముకు మరి ఆ యొక్క శారా మాట విని మరి ఆ యొక్క దాసి కొడుకు ఆ యొక్క దాసితో మరి ఆయన మరి సంసారం చేయడం ద్వారా దాసి కలిగినటువంటి ఇష్మాయేలు మరి ఆ యొక్క రావడం ద్వారా ఇస్సాకు మరి ఒక మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కుమారుడిగా దేవుడు ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నారండి. And here is Rebecca with the Lord speaking to her, saying that there are two nations inside her womb. మరి ఇక్కడ మరి అక్కడ చెప్తా ఉన్నారు ఇస్సాకు యొక్క భార్య యొక్క గర్భంలో కూడా రెండు జనాలు ఉన్నారు, రెండు ఆ యొక్క వేరు వేరే దేశాలు ప్రజలుగా మరి వారు మార్చబడతారు అనేటువంటిది మరి ఇక్కడ ఆ యొక్క రిబ్కాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. And one son would be stronger than the other. మరి ఇక్కడ ఒక కుమారుడు వేరొక కుమారుని కంటే చాలా బలముగా ఉంటాడు. But the older son will serve the younger son. మరి ఆ యొక్క పెద్ద కుమారుడు మరి చిన్న కుమారునికి దాసుడుగా ఉంటాడు అనేటువంటిది అక్కడ ఆయన చెప్తా ఉన్నారండి. When we get further over in the story, we see that Esau became a very strong man that hunted and fished and very muscular. మరి ఇక్కడ మనం ఆ యొక్క ఇస్సాకు ఆయన చాలా బలహీనమైనటువంటి వాడు కాదు, ఆయన ఎంతో బలము కలిగినటువంటి దేవుడు, ఆయన కండరాలు మరి ఆ యొక్క ఎంతో మరి బలము కలిగినటువంటి వాడు, ఆయన తేనె మరి ఎంతో ఆ యొక్క బలమైన ఆహారాన్ని ఆయన ఎప్పుడు కూడా తీసుకునేటువంటి వాడు. And Jacob became a mama's boy that stayed among the tents. మరి అయితే యాకోబు మరి ఆ యొక్క తన తల్లితో మరి ఆ గుడారాల్లో నివసించేవాడుగా ఆయన ఉన్నాడు. కానీ ఆయన సహోదరుడు బలమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. And so this happened months before the boys were born. మరి ఈ విధంగా మరి ఆ యొక్క అటువంటిది ఆ విషయం మరి జరుగుతుంది. అలాగా మరి వారిద్దరు సహోదరులు కూడా మరి ఆ యొక్క మరి వారి దేవుని చిత్తం వారి జీవితాల్లో ఈ విధంగా ఉంటుంది అనేటువంటిది వారు పుట్టక ముందే దేవుడు ఆమె తల్లికి ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారండి. I can see Isaac and Rebecca sitting around discussing what the Lord had said. మరి వెంటనే మరి దేవుడు ఆమెతో మాట్లాడిన తర్వాత వెంటనే ఇస్సాక్ గారిని పిలిచి ఉంటుంది. ఏంటి దేవుడు నాతో ఇలా చెప్తున్నాడు, మరి ఏంటి ఇది ఎలా ఎందుకు జరుగుతూ ఉంది, ఏం చేద్దాం మరి అనేటువంటి విషయాలు. మరి ఇలా ఉంటే మరి మనం ఎలాగా మరి వారిని పెంచాలి, మరి వారిద్దరు కూడా మరి ఆ యొక్క మనం ఎలాగా మరి మనం దేవునిలో మనం పెంచాలి అనేటువంటిది వారిద్దరు కూడా మాట్లాడుకున్నారేమో అని నేను అనుకుంటాను. What will happen when these boys are born and start growing up? We don't know. We're just going to have to trust the Lord. మరి వీరిద్దరూ ఇలాగ పెద్దవారు అయిన తర్వాత వారు కొట్లాడుకుంటా ఉంటే ఒకరి మీద ఒకరు మరి వారు యుద్ధాలు చేసుకున్నట్లయితే మరి ఏం జరుగుతుంది ఈ రెండు ఆ యొక్క ఇద్దరు సహోదరులకి? మరి మనం ఏం చేయగలం? మనం దేవుని చిత్తం ఇలాగే ఉంది, మనం కేవలం చేయగలిగింది ఏంటంటే దేవుని యందు నిరీక్షణ ఉంచడం, దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన చిత్తం కొరకు మనం ఆ యొక్క మన జీవితాలు సమర్పించుకోవడం తప్ప మనం ఏమీ చేయలేమని ఒకవేళ వారు అనుకుని ఉండొచ్చు. And so when the boys were born, Esau was born first.
మరి ఆ యొక్క ఇద్దరు కూడా మరి కవలలుగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఈసా అనేటువంటి ఆ బాలుడు ఆ యొక్క మొట్టమొదటిగా జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. And they were as different as night and day. మరి ఆ యొక్క మరి ఏశావు మరి ఆ యొక్క జన్మించడము ఆ పొద్దున్న మరి ఏశావు జన్మిస్తే మరి రాత్రికి మరి యాకోబు జన్మించాడు అని లేదు, కానీ ఈ ఏశావు జన్మించిన వెంటనే మరి యాకోబు కూడా మరి బయటికి వచ్చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. When Esau came out, his skin was very red. మరి ఆ యొక్క ఏశావు మరి జన్మించినప్పుడు ఆయన శరీరం అంతా కూడా చాలా వెంట్రుకలతో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నట్టుగా మనం గమనించారు వారు. And his whole body was covered in hair. మరి ఆయన శరీరం అంతా కూడా మరి ఆ యొక్క మరి రోమాలతో మరి వెంట్రుకలతో ఆయన కలిగి ఉన్నాడు. And Jacob, when he was born, he was very slick skin, no hair. మరి ఆ తర్వాత పుట్టినటువంటి యాకోబు మాత్రము ఆయన చాలా మృదువైనటువంటి చర్మాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మరి ఆయనకు ఎటువంటి మరి ఆ యొక్క మరి ఆ వెంట్రుకలు ఆయన శరీరం మీద లేవు, మృదువైనటువంటి చర్మాన్ని ఆయన కలిగి ఉన్నాడు. And so when Esau was born and was coming out, Jacob reached up and grabbed the bottom of his foot. మరి ఆ యొక్క మరి ఈ యాకోబు ఏశావు జన్మించిన తర్వాత మరి యాకోబు జన్మించిన తర్వాత మరి ఆ యొక్క అతను మరి ఆ యొక్క మడిమెను మరి యాకోబు పట్టుకొని మరి ఆ యొక్క మరి అతన్ని బయటికి లోపలికి లాగి నేను ముందు వెళ్ళాలి అనేటువంటి యుద్ధము అక్కడే ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నామండి. Now, we already know the prophecy that the first son will worship the second son, will serve the second son. మరి ఇక్కడ మరొక మాట కూడా ప్రభు ఇక్కడ చెప్పారండి. మరి అదేంటంటే మొట్టమొదట జన్మించినటువంటి వాడు పెద్దవాడు మరి చిన్నవానికి దాసుడు అవుతాడు, మరి అతనికి లోబడతాడు, మరి చిన్నవాడు పెద్దవాడి మీద అధికారం చేస్తాడు అనేటువంటిది ముందుగానే మరి వారి జీవితాల్లో మరి ప్రభు ఆయన చిత్తాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తున్నామండి. And so the boys are born, they start to grow up, they are weaned from the mama and start to become hunter, fishermen, or whatever they were called to do. మరి ఆ యొక్క ఎప్పుడైతే యాషావు మరి ఆ యొక్క మరి పెద్దవాడయ్యాడో మరి ఆయన మరి ఆ యొక్క తను ఆ యొక్క వేటగాడిగా మరి ఆ యొక్క చాలా నేర్పరి కలిగినటువంటి వేటగాడిగా మరి ఆ యొక్క మరి తను జీవితాన్ని ప్రారంభించాడు. అయితే యాకోబు అయితే మరి తన మామ అయినటువంటి ఆ యొక్క మరి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మామతో ఆయన జీవితాన్ని సాగించినట్లుగా మనం చూస్తున్నాం. Now in this next set of scriptures we're going to read, I want you to see that God's plan is working, but is it working without trickery? మరి ఇక్కడ మరి తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే మరి దేవుని ఆలోచన ఏదైతే ఉందో అవంతా కూడా మరి నెరవేరుతా వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మరి వీరిద్దరి జీవితంలో మరి ఆ యొక్క జరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా చాలా ఆయన చెప్పినట్లుగా మరి ప్రతి విషయం కూడా జరుగుతూ వస్తూ ఉందండి. We know through these scriptures that Rebecca liked Jacob the most. మరి ఇక్కడ చూసినట్లయితే తల్లి అయినటువంటి రిబ్కా మరి పెద్దవాడైనటువంటి ఏశావును కాక మరి చిన్నవాడైనటువంటి యాకోబుని ఎక్కువగా ప్రేమించింది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. And we know that Isaac loved Esau because he was a man's man. మరి అయితే తండ్రి అయినటువంటి ఇస్సాకు అయితే మరి బలము కలిగి శౌర్యము కలిగి యుద్ధ ప్రవీణత కలిగి ఆ వేటాడే విద్యలన్నీ తెలిసినటువంటి తన కుమారుడైనటువంటి పెద్ద కుమారుడైనటువంటి యాషావుని ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు. So if you would read 27 through 34. మరి ఆ యొక్క 27 నుంచి మనం కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇంకా చాలా విషయాలు వీరి గురించి రాయబడ్డాయండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట నేర్పరి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువే గుడారంలో నివసించుండెను. ఇస్సాకు యాషావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను కనుక అతన్ని ప్రేమించెను. రెబెకా యాకోబును ప్రేమించెను.
ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్ము అనగా, ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. I wonder sometimes if the Rebecca was not talking to Jacob about what the Lord had said. మరి నేను కొన్నిసార్లు అనుకుంటాను, మరి ఆ యొక్క అన్ని విషయాలు మరి దేవుడు రెబెకాతో చెప్పినటువంటి అన్ని విషయాలు మరి ఒకవేళ ఇస్సాకుతో చెప్పలేదేమో అని నేను అనుకుంటాను. And whether there was a little planning and plotting to help God out with his plan. మరి ఇక్కడ రెబెకా గారు కూడా ఒక ప్రత్యేకంగా దేవుడు మరి మాటల్ని ఆమె కొన్ని ఇస్సాకుకు చెప్పకుండా మరి ఆమె ప్రత్యేకంగా కొన్ని ఆలోచనలు కొన్ని ప్రణాళికలు వేసుకుంటూ ఆ యొక్క చిన్న కుమారుడినే ఎక్కువగా ప్రేమిస్తూ, చిన్న కుమారుడికి అన్ని రావాలి, అన్ని ఆశీర్వదించబడాలి, అతను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, మరి ఎందుకంటే దేవుని చిత్తం ఇదే అనేటువంటిది ఆమె గుర్తించి అటువైపుగా ఆమె చిన్న కుమారుడి వైపుగా ఆమె అడుగులు వేస్తూ వచ్చింది అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతా ఉందండి. Or whether this was just an opportunity that presented itself to Jacob. మరి ఆ విధంగా మరి దేవుని మాటలు మరి ఆ రెబెకా మరి హృదయంలో బలంగా నాటుకోవడాన్ని బట్టి మరి ఆ యొక్క దేవుడు యాకోబుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేటువంటిది తల్లికి ముందుగానే తెలిసిపోయింది కాబట్టి మరి యాకోబు జీవితం ఎంతో ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. So Jacob tricked Esau into giving him or selling him his birthright to be the first son. మరి అందుచేతే మరి దేవుని చిత్తము మరి అతను మరి ఆ యొక్క పెద్దవాడు చిన్నవాడుకు దాసుడు అవ్వాలి అనేటువంటి చిత్తం ఏదైతే ఉందో మరి అది నెరవేర్చబడ్డానికి మరి ఈ యొక్క ఏశావు జ్యేష్ఠత్వము అమ్మివేసే విధంగా మరి పరిస్థితులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా యాకోబు జ్యేష్ఠుడయ్యాడు, ఏశావు కనిష్ఠుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Esau was more concerned about his physical needs than he was about his inheritance. మరి ఆ యొక్క మరి ఏశావు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, నా శారీరక అవసరాలు తీరితే చాలు, మరి ఆ యొక్క నా జ్యేష్ఠత్వంతో నాకు పనే ఉంది, దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం నాకేమి, జ్యేష్ఠత్వంతో వచ్చే ప్రయోజనం నాకేమీ లేదు, కానీ నేను ఈరోజు మరి ఆ యొక్క మరి ఆ బలమైన ఆహారం నాకు తింటే సరిపోద్ది, రుచికరమైన ఆహారం తింటే సరిపోద్ది, మరి ఆ యొక్క జ్యేష్ఠత్వం నాకు లేకపోయినా పర్వాలేదు అనేటువంటి ఆ యొక్క ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. This is a word to all of us. Even though we become hungry or thirsty or in need, we don't sell out our rights to the Lord. మరి ఈ యొక్క మాట మనం చదువుతున్నప్పుడు దీని ద్వారా మనకు ఒక గుణపాఠాన్ని ప్రభు మనకు నేర్పిస్తా ఉన్నాడు. మరి మనం ఆకలి దప్పులు కలిగినటువంటి వారంగా పేదరికంలో మరి లేకపోతే లేమిలో మనం ఉన్నప్పటికీ కూడా మరి యాకోబు ఆ ఏశావు వలె మనము మరి మనం పాపానికి అమ్మి వేసుకునే వారంగా మనం ఉండకూడదు. మరి ప్రభు ప్రత్యేకపరచబడినటువంటి విధంగా మనం ఉండాలి. మన జ్యేష్ఠత్వాన్ని ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ మన ప్రభులో ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. When we move forward from this, I want to look at chapter 26 verse 34. మరి ఇంకా కొన్ని విషయాలు మరి ఆ యొక్క మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 26వ అధ్యాయము మరి ఆ యొక్క 34వ వచనంలో ఉన్నటువంటి మాటలు కూడా కొన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నానండి. Esau did not help his own situation. మరి ఇక్కడ మరి పరిస్థితులు ఎలాగ అయిపోయినాయి అంటే మరి ఏశావు ఎంతో కష్టాలకి
ఆయన గురైపోయాడు. మరి తన జీవితాన్ని తను చక్కబట్టుకోలేనటువంటి మరి రీతిగా అతను మరి మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. Esau was still upset because he'd sold his birthright. మరి ఆ యొక్క జ్యేష్ఠత్వము అమ్మివేసేంత వరకు కూడా దాని విలువ అతనికి తెలియలేదు. కానీ జ్యేష్ఠత్వం అమ్మివేసిన తర్వాత ఆయన బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, నేను ఒకరోజు ఆహారం కొరకు నేను ఎందుకు నా జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తానని జీవితకాలం అంతా కూడా ఆయన బాధపడుతూ ఉన్నాడు. And he knew that Abraham and Rebecca wanted him to marry from their own clan. మరి ఆయనకు తెలుసు, మరి యాషావు మరి ఆయన తల్లిదండ్రులైనటువంటి వారు ఎంతో పరిశుద్ధులైనటువంటి వారు, వారు దేవుని నమ్మినటువంటి వారు. మరి ఇస్సాకు, రిబ్కాలు మరి ఒక చక్కని స్త్రీని మరి తన యొక్క వంశంలో నుంచి, తన జాతిలో నుంచి వారు తీసుకొచ్చి వివాహం చేస్తారు అని యాషావుకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇక్కడ మరి ఆయన తప్పుడు అడుగు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. And so read 34-35. మరి 34-35 వచనాలు 26వ అధ్యాయము మరి ఆదికాండం 34-35 వచనాలు మనం చదివినట్లయితే, యాషావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెగు యహూదీతును, హిత్తీయుడైన ఎలోవు కుమార్తెగు బాసిమతును పెళ్లి చేసుకునను. వీరి ఇస్సాకును మరి రెబెకాకును మనోవేదన కలుగజేసిరి. So by marrying two Hittite women, it became a stench in the nose of Isaac and Rebekah. మరి ఇక్కడ మరి యాషావు మరి తన తప్పుడు ఆ యొక్క నిర్ణయాన్ని బట్టి మరి హిత్తీయుల్లో కుమార్తెలు ఇద్దరిని ఆయన ఒకసారిగా ఆయన పెళ్లి చేసుకోవడం కారణంగా మరి వారిద్దరు కూడా మరి ఆ యొక్క రెబ్కాకు, ఇస్సాకుకు చాలా తలనొప్పిగా వారు మారిపోయారు. మరి వారు ఎంతో వేదన కలుగజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. I think we see in Esau's life to this point that he would get angry easy. He would want to do things to make other people mad. మరి ఈ యొక్క మరి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మనము ఈ విధంగా మన తల్లిదండ్రులను కానీ, మన చుట్టూ ఉన్నటువంటి మన స్నేహితులను కానీ, ఆ యొక్క మన బంధువులను కానీ ఎవరిని కూడా మనం ఈ విధంగా బాధ పెట్టకూడదు. వారు మన ద్వారా వేదన పండినట్లయితే మరి దేవుడు ఆ యొక్క శాపాన్ని మన మీదకి రప్పించేవాడుగా ఉంటాడు. అందుచేతే యాషావులాగా మనము వారికి విరోధంగా, వారికి వేదన కలిగించే విధంగా మనం కార్యాలు చేయకూడదు అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకుంటున్నామండి. He may have been the physically strongest one, but he did not have the mental control to lead the clan. మరి చూడండి ప్రియులారా, మరి యాషావు గురించి మరి ఇస్సాకు ఎంతగానో మరి యాషావు ఎంతో ధైర్యశాలి, మరి ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో యుద్ధవీరుడు అని ఆ యొక్క ఇస్సాకు ఎంతగానో ప్రేమించేటువంటి ఆ యొక్క పెద్ద కుమారుడు మరి బలమైనటువంటి వాడే, శరీరంలో ఎంతో దారుఢ్యం కలిగినటువంటి వాడే అయినప్పటికీ తన యొక్క ఆ యొక్క ఆలోచన, తన యొక్క మరి ఆ యొక్క తెలివితేటలు, ఆ జ్ఞానము కొదువుగా ఆయన ఉండి తప్పుడు నిర్ణయాలు తీసుకొని మరి ఆ యొక్క తన జీవితాన్ని ఆయన నాశనం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. Isaac was cunning. మరి అయితే మరి Jacob was cunning. మరి ఇక్కడ రెండవ కుమారుడుగా పుట్టినటువంటి ఈ యాకోబు అయితే మరి ఆయన చాలా తెలివైనటువంటి వాడు. ఆయన శరీరము బలమైనటువంటిది కాదు, కానీ ఆయన బుద్ధి చాలా శ్రేష్టమైనటువంటి జ్ఞానము ఆ యొక్క అతను కలిగి చాలా కన్నింగ్గా ఆయన అన్ని కార్యాలు చేసేటువంటి వాడు. And Rebecca was always at the tent door listening to what was going on. మరి ఈ యొక్క తల్లి అయినటువంటి రెబెకా కూడా చాలా తెలివైంది. మరి తన చిన్న కుమారుడే ఆశీర్వదించబడాలి, చిన్న కుమారుడే ఆ యొక్క మరి అతనికి అన్ని ఆశీర్వాదాలు రావాలి అనేటువంటి ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆ యొక్క గుడారం చాటును ఉండి ఆ యొక్క తండ్రి కొడుకుల మధ్య జరిగేటువంటి సంభాషణలు అన్ని కూడా వింటా ఉండేది. So she was at the tent opening listening in chapter 27. మరి అక్కడ మరి 20 తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, 27వ అధ్యాయంలో
మరి తండ్రి కొడుకులు రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటే వారి మాటలు గుడారము ఆ యొక్క ప్రక్కగా ఉండి ఆమె చాటుగా విన్నది అనేటువంటిది అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. So read chapter 27, 1 through 10, please. మరి ఆ యొక్క మరి 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ విషయం అంతా కూడా జరిగినటువంటిది మనం చూస్తామండి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావకు మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబెకా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబెకా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యని ఏశావుతో మృతి పొందక ముందు నేను తిని యెహోవా సన్నిధిని నేను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను ఆజ్ఞాపించినట్లు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలు నా ఎద్దుకు తెమ్ము. వాటిలో నీ తండ్రి నీకు ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నేను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి ఎద్దుకు తీసుకుని పోవలను అనెను. So Rebecca is going to seize an opportunity and puts the plan into action. మరి ఆ యొక్క మరి రహస్యముగా వారి మాటలు వినడం మాత్రమే కాకుండా మరి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి తన రెండో చిన్న కుమారుడిని సిద్ధపరచడానికి మరి అతనికి విషయాలన్నీ కూడా చెప్పి ఆ యొక్క కార్యాలు చేయడానికి, మరి వంట చేయడానికి ఒక గొర్రె పిల్లను తీసుకురా, మరి వంట చేసి నీ తండ్రికి తినిపించి ఆ యొక్క రుచికరమైనటువంటి ఆహారం అతను తిన్న తర్వాత యెహోవా ఆశీర్వాదాలు మరి నీ మీదకి వచ్చే విధంగా అతను ఆ విధంగా నీ అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు నీవు ఆ యొక్క దొంగిలించేటువంటి ఆ యొక్క ఆలోచన మరి ఆ తల్లి ఆ యొక్క చిన్న కుమారుని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. She is going to have Jacob steal the blessings from Isaac. Is that a sin? మరి ఇక్కడ మరి మీరు ఆలోచించారా? మరి ఈ విధంగా మరి ఆ యొక్క పెద్ద కుమారునికి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు మరి అతనికి చెందకుండా మరి ఈ విధంగా మధ్యలోనే మరి వేరే ఆ యొక్క ఆ విషయాలని మరి వీరు అతని తండ్రిని మోసం చేసే విధంగా మరి చిన్న కుమారుని ప్రోద్బలం చేయడం అనేటువంటిది మరి పాపమే కదా. I mean, the Lord told her this was going to happen. మరి ఆ విధంగా మరి ఇది జరగడం అనేటువంటిది మరి ఎలా జరిగింది? మరి పాప కార్యము మరి చేయడము తప్పు కదా. మరి దేవుడు ముందుగానే చెప్పాడు కదా, మరి నేను చేస్తాను, మరి చిన్న కుమారుడే పెద్దవాడు అవుతాడు అని చెప్పినప్పుడు మరి ఈవిడ ఎందుకు ప్రయత్నం చేస్తా ఉంది అని మనం ఆలోచించినట్లయితే, so is it a sin for her to do what she's doing, or is it okay in the sight of the Lord? మరి ఆమె ఈ విధంగా ఆ యొక్క తన భర్తను మోసం చేయడం, పెద్ద కుమారుని మోసం చేయడము మరి అనేటువంటిది మరి చాలా పాపము. మరి అది ఒకవేళ దేవుని దృష్టికి మరి అంగీకరించబడిందా అని మనం ఆలోచిద్దాం. Do we do some things that we say, oh, it'll be okay with the Lord? మరి ఈ విధంగా మరి మన ఇష్టానుసారంగా మన సొంత నిర్ణయాలు తీసేసుకుని మనం పనులు చేయడం అనేటువంటిది దేవుడు అంగీకరిస్తాడా అనేటువంటిది ఒక ప్రశ్న. Do we try to justify our sins sometime to helping God do what he wants? మరి ఒకవేళ మీరు కూడా ఒకవేళ రెబెకాలాగా మీరు అనుకుంటున్నారా, నేను చేసేటువంటి పాపాలు మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవి ఎంతో ఉపయోగపడుతున్నాయి, మరి నేను చేసే పాపాల ద్వారా దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను ఒకవేళ మీరు అనుకుంటున్నారా? అది చాలా తప్పు. I know that in my last 37 years of ministry, మరి అయ్యగారు గతించిన 37 సంవత్సరాలుగా ఆయన పరిచర్యలో ఆయన చేస్తున్నప్పుడు ఆయన చూసినటువంటి పరిస్థితులన్నిటిలో
ఇటువంటివి అనేకము మరి ఆయన మరి గమనించినట్లుగా మరి ఆయన అనేక మంది మరి ఈ విధంగా ప్రభుకు దూరం అయిపోతున్నట్లుగా ఆయన చూసినట్లుగా మనం అయ్యగారు చెప్తున్నారండి. In those early 15 years of ministry, మరి ఆ యొక్క మరి మొట్టమొదటి రక్షణలో 45 సంవత్సరాల్లో మరి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్న తర్వాత మరి ఆయన 15 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్యలో ఇటువంటివి ఆయన కూడా అనేక తప్పుదాలు ఆయన చేసినట్లుగా మరి అయ్యగారు చెప్తా ఉన్నారండి. I would have a thought or maybe an impression on my heart to go do something for ministry. మరి ఆ యొక్క ఒక ఆలోచన మరి కలిగి మరి ఆ యొక్క మరి తన ఇష్టపూర్వకంగా మరి ఆ యొక్క ప్రభు పరిచర్య చేయాలి, ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని ఆయనకి నిర్ణయించుకునేటువంటి వారు. And my thought was, let's hitch up the wagons to the horses and let's go do it. మరి ఆ యొక్క నాకు వచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన వెంటనే ఇది నా ఆలోచన ప్రకారంగా మరి దేవుని చిత్తము అవునా కాదా తెలుసుకోకుండా వెంటనే నేను ఏ విధంగా అయితే మరి ఆ యొక్క కార్యాలు చేయడానికి ఇష్టపడినప్పుడు అనేక సార్లు మరి నేను ఆ యొక్క ప్రభు ఆ యొక్క చేయమన్నటువంటి విధంగా నేను చేయకపోవడం జరిగిందండి. Which meant I went and did things before I truly prayed and found out if it was God's will. మరి ఇప్పుడు మరి నేను అది ఆ విధంగా నేను ఆ 15 సంవత్సరాలు చేసింది చాలా తప్పు, మరి ఆ విధంగా చేయకూడదు, దేవుని చిత్త ప్రకారం నేను నడుచుకోవాలి, ఆయన మరి అనుకున్న విధంగా ఆయన ఆలోచన ప్రకారంగా నేను ముందుకు వెళ్ళినప్పుడు మరి ఆయన మహింపరిచే విధంగా నా పరిచర్య ఉంటుంది అనేటువంటిది నేను ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. And I tell you this because I had a major concern in my spiritual life during those years after the 15. మరి ఎప్పుడైతే ఆ 15 సంవత్సరాలు నేను నా ఆలోచన ప్రకారంగా నా సొంత మరి చిత్త ప్రకారంగా నేను చేయాలి, దేవుని ఆ చిత్తాన్ని నేను మరి తెలుసుకోకుండా నేను ఆయన చిత్తాన్ని మరి ఆ యొక్క ఎలా తెలుసుకోవాలో నాకు తెలియకుండా నేను నా ఆలోచనతోనే నేను ముందుకు వెళ్ళినప్పుడు ఎంతో నష్టపోయి మరి ఆ విధంగా ఆ 15 సంవత్సరాల తర్వాత నేను చేయకుండా ఆ తర్వాత మరి జరిగినటువంటి ఆ పరిచర్య అంతా కూడా దేవునికి నేను సంపూర్ణంగా సమర్పించుకుని ఆయన చిత్త ప్రకారం నేను చేసినప్పుడు ఎంతో గొప్ప ఆశీర్వాదము మరి ఆ ప్రజల జీవితాల్లో నేను ఆ యొక్క చూడడం నేను గమనించానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. My concern was, and I've started maturing more now, మరి నేను ఆ యొక్క గమనించింది ఏంటంటే నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు నా యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అది చాలా తక్కువగా నేను ఆలోచించాను. నేను ఇంకా మరి నేను నా మనస్థితి నేను అభివృద్ధి చెందలేదు అనేటువంటిది నేను గమనించాను. ఇప్పుడు నేను ఆ అనుభవంలోనికి నేను ఆ యొక్క దేవుని యొక్క కార్యాలు నేను చూసి ఆలోచించి మరి నేను అనేకమైన అనుభవాల్లో నుంచి ఇప్పుడు నేను తెలుసుకున్నటువంటి జీవిత సత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు తెలియజేయాలని నేను ఇష్టపడతా ఉన్నానండి. That when I died I would stand before the Lord and he would say, well done, good and faithful servant. మరి నేను ఇలా చేయడం ద్వారా నాకు ఉపయోగం ఏంటి అని అంటే మరి దేవుని చిత్తాన్ని చేయడం ద్వారా ఒకవేళ నేను ఆయన చిత్తాన్ని జరిగిస్తూ నేను మరణించినట్లయితే నేను ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తారు కదా, ఇదిగో బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నేను చెప్పినటువంటి విధంగానే నీవు చేశావు అని ఆయన నన్ను అభినందించేవాడుగా నేను ఉండాలి అనేటువంటిది మాత్రమే నా కోరికండి. But మరి అయితే మరి అటువంటి మరి రెండు ఆ యొక్క కార్యాలు చేయడంలో మరి చాలా మనం విఫలమవుతూ ఉంటాం. Boy, that word got long, didn't it? Yes, sir. But is a very difficult word. Yes. Yes, sir. If you had slowed down and prayed more and waited on me. మరి ఇప్పుడు ఆ యొక్క మరి దీన్ని మరి మీకు వివరించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మరి ఆ యొక్క ఇప్పుడు ఒకవేళ మీరు మనుషులను ఆధారం చేసుకొని ఇదిగో మరి స్టీవయ్య గారు
మరి ఆయన్ని మనం ప్రేమించినట్లయితే, ఆయన ప్రేమను మనం పొందుకున్నట్లయితే అది మనకు ఎంతో ఆశీర్వాదం, మన సేవలు మన పరిచర్యలు ఎంతో ఆశీర్వాదంగా ఉంటాయి అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే అది తప్పు అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. Instead of being able to do this much of my will, you could have had this much. మరి అయ్యగారి ద్వారా మీరు కలిసి ఒకవేళ పనిచేసినట్లయితే మీరు ఇంత చిత్తాన్నే మరి ఇంతగానే మీరు పరిచయం చేయగలరేమో కానీ దేవుని చిత్తానికి మీ జీవితాలను మరి సమర్పించుకున్నట్లయితే మీరు ఎక్కువ మరి పరిచర్య మీరు చేయగలరు, మరి అధికమైనటువంటి పరిచర్య ఆయన చిత్తంలో మీరు చేయగలరు అనేటువంటిది మీరు గుర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And so I've learned in my maturity, not fully mature, that if we pray and seek the Lord, He will open it so much wider for us. మరి అయ్యగారు మరి తన ఆత్మీయ స్థితిలో ఆయన ఎదగలేనటువంటి సమయంలో మరి ఆయన పరిచర్య కూడా కొంచెంగానే ఆయన చేసేటువంటి వారు. మరి ఎప్పుడైతే ఆయన ఆత్మీయంగా ఎదిగారో మరి ఆయన పరిచర్య కూడా విస్తరించడం, అనేక గొప్ప కార్యాలు ఆయన పరిచర్య ద్వారా జరగడము ఆయన గమనించారు. కాబట్టి ఆయన అనుభవంలో నుంచి మరి యొక్క పాఠాలు మరి ఆయన నేర్చుకునే ఆ విషయాన్ని మనకు కూడా నేర్పిస్తున్నారండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Thank you, Lord. థ్యాంక్ యూ But in spite of our rashness, our jumping to conclusions, He can still use those actions. మరి మనము ఆ యొక్క మన జీవితాలు మరి ఆ యొక్క ముగిసిపోయినవి, మరి ఇంకేమీ లేదు అనుకున్నటువంటి జీవితాలను కూడా ఆయన లేవనెత్తి ఆయన మరి బలముగా వాడుకుని మరి ఆయనకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయనకు మహిమ తెచ్చే విధంగా మీ జీవితాలని మీ పరిచర్యల్ని ఆయన వాడుకొనగలిగినటువంటి సమర్థుడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. And we can see that through this story of Jacob getting Esau's blessing, Isaac's blessing that should have been to Esau. మరి ఈ విధంగా మరి ఆయన ఆలోచన మరి ఎలా జరుగుతూ ఉంది, ఆయన ఆలోచన మరి ఆ యొక్క యాకోబు మరి ప్రథముడుగా ఉండాలి, యాకోబు ఆశీర్వదించబడాలి, యాషావు మరి ఆ యొక్క కనిష్ఠుడిగా ఉండాలి అనేటువంటిది నెరవేర్చినప్పుడు మరి ఆయన ఆలోచన మరి నెరవేర్చబడడానికి ఎవరు కూడా ఆపలేరు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతా ఉందండి. And I've talked too much this morning already. మరి ఈ ఉదయం మరి చాలా ఎక్కువసేపు మరి నేను మాట్లాడాను. మరి సమయం చాలా అవుతా ఉంది, నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. I'm going to let you read all of 27 and see what happened. మరి మీరు తర్వాత మరి 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం అంతా కూడా చదవండి. అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా మరి మీరు బాగా అర్థం చేసుకొని మరి ఆ విధంగా వారు ఈ చేసినటువంటి తప్పిదాలు మరి దేవుని చిత్తము మరి ఎలాగా మరి మనుషులు తప్పిదాలు చేయడం ద్వారా మనుషులు ఆపాలని ప్రయత్నం చేసిన ఆయన చిత్తము ఎవరు ఆపలేరు అనేటువంటి విషయం అక్కడ మీకు అర్థమవుతుందండి. You can see how Rebekah and Jacob deceived Isaac. మరి ఇక్కడ మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే భర్తను మరి ఆ యొక్క పెద్ద కుమారుణ్ణి మోసం చేసే విధంగా మరి ఆ తల్లి అయినటువంటి రిబ్కా అలాగే ఆ చిన్న కుమారుడు యాకోబు మరి ప్రయత్నం చేశారు అనేటువంటిది చాలా బాధ కలిగించే విషయం అండి. And when you read that, you will see that they stole it from Esau, and Esau got furious and hated Isaac. మరి ఇక్కడ hated Jacob. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇవి తల్లి కుమారుడు చేసినటువంటి మోసము తర్వాత ఇస్సాకుకు తెలిసిన తర్వాత వెంటనే ఇస్సాకు చాలా కోపం వచ్చింది. ఎందుకు వీరు ఇలా చేశారు, మరి ఆ యొక్క పెద్ద కుమారునికి ఆశీర్వాదాలు రాకుండా వీరు ఎందుకు ఆపారని ఆ యొక్క రిబ్కా మీద యాకోబు మీద ఆయన ఎంతో కోపగించుకొని వారి మొహం ఇంకెప్పుడు చూడనట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. And so I'm going to let you read that, and then next week we will look at Jacob going to find a wife. మరి ఇక్కడ మరి ఇంతటితో నేను నా మాటలు ఇక్కడ ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. వచ్చే వారము మరి ఆ యొక్క యాకోబుకు భార్యను ఆ పొందేటువంటి విషయం గురించి ఆ యొక్క మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. So any comments, criticisms, మరి విన్న వాక్యం prayer request? మరి విన్న వాక్యమును బట్టి
మీ జీవితాల్లో ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్న విషయం మీరు తెలియజేయాలన్నా, మరి ఆ యొక్క మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి దయచేసి తెలియజేయండి. మరి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. ఆ అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. బ్రదర్ ప్రైజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్ సార్. బ్రదర్ జాసిన్ గారు. Hello, Amos. సార్ స్టీవెన్ సార్, గుడ్ మార్నింగ్. Yes, sir. How are you? Fine by God's grace through your prayer. After long time, you're coming. Long time. Yes, too long. Yeah, it's too long. So that's why I am waiting. When you're coming, so I am waiting. So it's a wonder, and so I am very happy to see you once again. How is Pastor Amma, children's, grandchildren's? We are praying about you daily in my personal prayer. Thank you. Everyone's doing great. Okay. And how is your health? Health is good? Your health? Yes, Health. very good Yeah. for an old man. Okay. So you're coming June 4th, I think? June? I fly out on the 3rd, June 3rd. and I go to Pastor Samuel first. Yeah. So you're going to arrive at Hyderabad on 4th morning, huh? 4th. The 5th, Pardon? I will arrive in Hyderabad on the 5th. Okay. Brother, చాలా సంతోషం. Long then- time. Okay. Thank you, sir. Thank you. So I have to join late because one prayer is there, so that's why I cannot join. One prayer. Yeah. జాసిన్ బ్రదర్ చాలా వందనాలు. అన్న చాలా చాలా వందనాలన్న. మరి నేను ఎన్నిసార్లు ట్రై చేసినా మీరు ఎక్కడున్నారో ఏమో, అసలు నాకు ఈ రోజు ప్రేయర్ చేసిన తెలుసా మీ కొరకు. ఎట్లైనా నాకు కాంటాక్ట్ కావాలి. ఐఎమ్ టెలింగ్ ట్రూత్, రియల్ గా చెప్తున్నా. ఇంతకుముందు ప్రార్థన చేసిన జాసిన్ బ్రదర్ ని ఫోన్ చేయాలి ప్రభా, నేను మెసేజ్ ఇస్తున్నా, రిప్లై ఇచ్చిన ఒకసారి, కానీ ఎక్కడున్నారు ఏం కథ ఎక్కడ నాకేం అర్థం కాలే. ఫోన్లో చెప్తలేరు చాలా సార్లు. అన్న అదేనా, నేను అటు వచ్చాను, ఆంధ్ర వచ్చాను. దానివల్ల ఓహో. నాకు ఇంటర్నెట్ అది లేదు. దానివల్ల అట్లా. నేను వేరే దాన్ని ఫోన్ అటెంప్ట్ చేయలేకపోయినా. చాలా మంది అలాగే బాధపడ్డారు. అవును. అవునన్న. అరే కనీసం ఒక్కసారి మాట్లాడుతాం, ఏంటో ఎట్లా జరుగుతుంది, ఏం కథ ఎక్కడున్నారు అదే అని. నేను చాలా మటుకు ఫోన్స్ అన్ని ఇక్కడే ఉండిపోయినాయి అన్న. అదే, ఒకటి అదే problem. నా దగ్గర ఉంది. ఇంకా దానివల్ల నేను మిమ్మల్ని చేయలేకపోయినా, మీరు కాల్ చేయలేకపోయినా. అదే ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ ఇవ్వగలిగాను. ఒకసారి ఇచ్చారు. అదే అదే మీరు ఎప్పుడైనా కాల్ ఎత్తకపోతే మీరు వాట్సాప్ లో మీరు మెసేజ్ పెట్టండి అన్న, వాయిస్ మెసేజ్. ఓకే ఓకే. ఓకే అన్న. చాలా బాగున్నారా సిస్టర్, పిల్లలు? అన్న అందరూ బాగున్నారన్న. దేవుని దయ వల్ల, మీ ప్రార్థన వల్ల. అయ్యగారు ఎప్పుడు జూన్ 4th వచ్చేది? అవును. అంటే డైరెక్ట్ గా ఆయన రాజమండ్రి వెళ్ళిపోతున్నారన్న, శామ్యుల్ గారని ఆయన పాస్టర్ గారు. ఓహో, ఇక్కడ దిగి మళ్ళీ డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కుతారేమో. డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కుతారన్న. ఓకే. మళ్ళీ తర్వాత 4వ తారీఖు మీ దగ్గరికి వస్తున్నారన్న. ఆ రోజు జూలై 4th. జూలై 4th అన్న. ఆ రోజు నైటే ఉందా ఫ్లైట్? మళ్ళీ 4వ తారీఖు 5వ తారీఖు తెల్లారుజామున ఉందన్న. 2 గంటలకు మళ్ళీ ఆయన అయ్యగారిని ఎయిర్పోర్ట్ లో దింపారు. అవునా, 2 o'clock ఆయన పంపించేశారు. 2 o'clock ఎయిర్పోర్ట్ లో ఆయన తీసుకెళ్లి అవును. ఓకే. ఆయన 5 o'clock ఫ్లైట్ అన్న ఆయనకి. సరే, మంచి ప్లాన్ చేద్దాంలే ఖచ్చితంగా. ఓకే అన్న. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అన్న. Pastor James is suffering and he had a backbone surgery
and he is admitted in the hospital. And please pray for Pastor James. And he's very sick and admitted in the hospital and going to operate his backbone. And and they are asking the prayer request to pray for Pastor James. I received a message about Pastor James, and please uphold Pastor James, and God will touch him and heal him and help him in the surgery of backbone, and God will strengthen him and heal him and deliver him from this surgery, from this problem, and heal him completely. Amen. Amen. Hallelujah. Amen. Amen. Hallelujah. Hallelujah. Amen. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకే అర్పించిన అబ్రాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. Hallelujah. Thank you so much, sir, for sharing this today's message and about the life of Esau. And we learned many things. Many times we behave like Esau, and many times we sell ourselves to the world. We sell ourselves to the Satan, and we left. We go away from God, and we missed many blessings of God, and we did not fulfill the will of God. So today's message is helping us to not doing like Esau, and with our poverty, whenever we are in poverty, whenever we have problems, don't sell ours to this world, and don't follow the worldly things, and to bless ourselves. That is not the way. So Jacob also, we also know about the life of Jacob, many truths from the life of Jacob. And also the Rivka, the mother of Jacob, Rivka, also did sin against God, and to fulfill and she thought she is fulfilling the will of God, but that is not necessary, because God had a plan. He will surely fulfill. That will be sometimes we are also doing like that. We will sin and we will disobey to God, and we thought and we are fulfilling the God's will. That is also many times we are doing like Rivka also, and that is not good. And so we learn many great things from the Word of God, and every time we also experiencing the power of God when we reading the Word of God, as you tell your experience Yes. a few days before. And whenever we reading the Word of God, we also feel like that. We also go to that place, and we also feeling and see all the creation, and see all the situations personally in spiritual, and that is helping to learn more and more in our lives. Thank you so much for helping us to grow in the Word and grow in spiritually. Thank you, sir. Thank you so much. Amen. Thank you. Thank you, sir. Please pray and close this meeting, sir. Thank you. Lord, it's such a glorious day to be in your presence. ప్రభువా, మరి నీ సన్నిధిలో మరి ఈ యొక్క మరి సమయాన్ని మేము గడపడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశానికి నీకు వందనాలు. For us to know without a doubt that you died on that cross for our sins. ప్రభువా, మరి చాలాసార్లు మరి మేము పాపాలు చేసేవారుగా, మరి నీ చిత్తానికి లోబడకుండా, మరి నిన్ను బాధ పెట్టేవారుగా, మరి మా లిమిట్ మేము క్రాస్ అయిపోయి మీరు పాపం చేసేవారుగా మేము ఉన్నామనేటువంటిది మేము గుర్తిస్తూ ఉన్నాం. And that you were resurrected from that grave, and you are alive today. మరి నాయన, మరి ఆ యొక్క మరణంలో నుండి, మరి ఆ పాపపు శిక్షను మరి మీరు మమ్మల్ని తప్పించడానికి, మరి ఆ యొక్క
మా శిక్షణ అంతా మీరు భరించి మరి సమాధిలో పెట్టబడి ఆ పాపమును మరి ఆ యొక్క పాపం మీద విజయాన్ని, మరణం మీద విజయాన్ని మీరు పొంది ఆ యొక్క విజయము మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. And you sent back the Holy Spirit to fill our hearts and to intercede for us and to guide us and teach us. మరి ఆ యొక్క నీ పరిశుద్ధాత్మను మరి మీరు మా కొరకు పంపించి మరి మా కొరకు మరి నీ పరిశుద్ధాత్మ మరి ప్రార్థించే విధంగా మరి మా పక్షముగా మరి మా మనవులన్నీ కూడా మీకు తెలియజేయడానికి మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. I thank you for my brothers and sisters in India. నాయన భారతదేశంలో ఉన్నటువంటి నా ప్రియమైన సహోదరులందరి కొరకు నాయన నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. I thank you that our lives have been joined together. నాయన కొద్ది దినాల్లో నాయన మరి మేము ఆ యొక్క వ్యక్తిగతంగా మేము కలుసుకోవాలని నీ చిత్తంలో మీరు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. And we pray that you will be glorified through everything you allow us to do. నాయన మా ఆలోచన ప్రకారం కాకుండా మా యొక్క మరి ఆ చిత్త ప్రకారం కాకుండా నీ ఆలోచన ప్రకారంగా నీ చిత్త ప్రకారంగా మీరు ఏదైతే చేయాలని మా జీవితాల్లో కలిగి ఉన్నారో వాటన్నిటిని కూడా మేము నెరవేర్చడానికి మీరు మాకు సహాయం చేయండి. We lift up Pastor James in his back surgery. నేను అలాగే పాస్టర్ జేమ్స్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన ఆ బిడ్డ నాయన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండి నాయన వెన్నుపూస మరి సంబంధమైనటువంటి ఆపరేషన్కు ఆ బిడ్డ మరి ఆ యొక్క మరి అది చేయబడుతూ ఉంటుండగా మరి ఆ బిడ్డను మీరు స్వస్థపరచమని మనవి చేసుకుంటూ ఉన్నాం. That you will bless those doctors and nurses with the wisdom and the knowledge to be able to correct the problem. నాయన మరి ఆ యొక్క వ్యక్తి మరి నాయన మరి నీ బిడ్డ నాయన మరి ఆ యొక్క వైద్యం ఇచ్చేటువంటి డాక్టర్లకి నర్సులకి నాయన హాస్పిటల్లో ఉండేటువంటి స్టాఫ్ అంతటి కూడా మీరు జ్ఞానం అనుగ్రహించండి. ఆ బిడ్డను మరి ఆ యొక్క నాయన సరైనటువంటి విధంగా ట్రీట్ చేసి మరి ఆ యొక్క చక్కగా ఆ బిడ్డ మరి తన పనులన్నీ తను చేసుకునే విధంగా ఆ బిడ్డను బలపరచమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And for the other illnesses and emotional problems and marital, Lord, we just lift them up for healing. నాయన అలాగే ఇంకా చాలా మంది ప్రార్థన అవసరంతో కోరి ఉన్నటువంటి వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన నీ అద్భుతాలు వారి జీవితంలో జరిగించండి. నీ స్వస్థత ప్రభావం వారి జీవితాల్లో మీరు నెరవేర్చమని నీ జరిగించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We pray for you to prepare the way for the trip in 2 weeks. నాయన ఇంకా 2 వారాల సమయంలో నాయన మరి మేము ఆ యొక్క భారతదేశం వెళ్ళడానికి మేము సిద్ధపడుతూ ఉంటుండగా మరి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And that you will prepare the hearts of the people for us to come see them. నాయన అలాగే ప్రజల యొక్క హృదయాలు నాయన పరిశుద్ధాత్మ మరి ద్వారా తాకబడి నాయన నీ దగ్గరికి వారు వచ్చి నాయన నీ యొక్క బిడ్డలుగా వారు మార్చబడడానికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి. To be able to share that you are the only way to salvation. నాయన మరి మేము నాయన నీవే రక్షకుడు అని నీవే విమోచకుడు అని నాయన మరి ప్రజలందరూ కూడా గుర్తించి నీ ప్రేమను వారు అనుభవించడానికి మీ సహాయం అనుగ్రహించండి. We pray for many to be saved and many to be restored back to faith to trust you. నాయన ఎంతమంది అయితే నాయన విశ్వాస భ్రష్టులై నాయన వెనక్కి తగ్గిపోయారో నాయన అటువంటి వారందరినీ కూడా తిరిగి విశ్వాసంలో బలపరచబడడానికి తిరిగి నీ బిడ్డలుగా వారు మార్పు చెందడానికి మీరు సహాయం అనుగ్రహించండి. అలాగే నాయన ఎంతమంది అయితే ఇంకా రక్షించబడలేదో వారందరూ కూడా నీ రక్షణ సువార్తను విని నాయన మరి నీ ప్రేమను అంగీకరించి నాయన వారు నీ రక్షణ అనుభవాన్ని నీ రక్షణ ఆనందాన్ని వారు అనుభవించడానికి మీరు సహాయం చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. And to live for you. ప్రభువా మరి మేము మా జీవితాలు మీ కొరకే మేము జీవిస్తున్నామంటే కేవలము మీ కొరకే మేము జీవిస్తున్నామయ్యా. మరి వందనాలు. Lord, we just thank you and we lift all these prayers up in the name of Jesus. Amen. మరి నాయన మీరు చేసిన మేళ్ళన్నిటికీ నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొని సమర్పించుచున్నాము తండ్రి. Amen. 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 So, thank you, sir. We love you. We bless you. We are waiting for your trip, and we pray for safe journey. Thank you. I can't wait to get there. Yeah, and may God give good health.
So Thank may you. God bless you and give good health. We pray more and more. We are eagerly waiting for you to see you. Thank you. I'm waiting to see all of you. Amen. Okay, okay. Thank you so much for your love. Okay. Wonder, Thank you, amazing. sir. Okay. Thank you so much, Amen. sir. Thank you so Thank much. you. Thank you. Thank you, sir. Thank you so much. See you next week. Yes, sir. Yes, Okay. thank you so much. See you next week, sir. Thank you so much. Okay. Praise the Lord. Bye bye. Bye.